ఎలా ఉంటాడు ఎలా ఉంటాడు ఎలా హాయ్ ఫ్రెండ్స్, ఇదే మీ వీడియో అయితే చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను కోఆపరేటివ్ షో వల్ల నేను అయితే మ్యూట్లో పెట్టిన వీడియో ఫుల్ వీడియో ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. మంచి ఫీల్ అయితే వస్తుందో చూడండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో చూడండి. ఫస్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే ఎలైట్ మోషన్ అయితే ఓపెన్ చేయండి. ఎలైట్ మోషన్ ఓపెన్ చేసిన బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్కి వచ్చేయండి. కింద ప్లస్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి నేనైతే ఒక ఎఫెక్ట్ వీడియో అయితే ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఆ ఎఫెక్ట్ వీడియో అయితే సెలెక్ట్ చేసి ఆ ఎఫెక్ట్ వీడియో అయితే కిందకి తీసుకొచ్చేయండి. అంటే లిరిక్స్కి మంచి లుక్ అయితే ఇస్తుంది, చూసారు కదా. తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్స్ అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ షేక్ ఎఫెక్ట్ ఉంది కదా లిరిక్స్ది, దాని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అది ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి కదా వాటికి అయితే పేస్ట్ అయితే చేసేయండి. అలా అన్ని లిరిక్స్కి అయితే పేస్ట్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చితే కనుక లైక్ చేయండి. కొద్దిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బ్యాక్ వచ్చి ఎఫెక్ట్ లిరిక్స్ మీద క్లిక్ చేసి బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి షాడో అయితే ఎనిబుల్ చేసుకోండి. మీకు ఎనిబుల్ అయి ఉంటే మంచిది, లేదంటే ఎనిబుల్ అయితే చేసుకోండి, అంటే మంచి లుక్ అయితే ఇస్తుంది, చూసారు కదా. తర్వాత మళ్ళీ మీరు అయితే బీట్ మార్క్ దగ్గరికి అయితే వచ్చేయండి. వచ్చిన తర్వాత ప్లస్ మీద క్లిక్ చేసి మీరైతే ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అయితే పెట్టండి. నేనైతే ఎగ్జాంపుల్గా అయితే పోస్టర్ పవన్ కళ్యాణ్ గారి ఫోటో అయితే పెడదాం అనుకుంటున్నాను. నేనైతే ఫోటో అయితే పెట్టాను. పైన 3 డాట్ సారీ ఫ్రెండ్స్, వచ్చి మర్చిపోయాను మీకు. మీరు కనుక ఫోటో అయితే ఆఫ్ ఉంటే బాధపడకండి. పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్మ్ కంపోజిషన్ ఏరియా ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకోండి. ఫుల్ చేసి ఫోటో అయితే వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ పైన యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ బీట్ మార్క్ అయితే వెళ్తుంది. తర్వాత ఏం చేస్తారంటే కింద లైన్లో ఇక్కడ నేను అయితే చూపిస్తున్నాను చూడండి, రెడ్ కలర్ యారో చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ అయితే కట్ చేసేసుకోండి సగం ఫోటో అయితే. తర్వాత మళ్ళీ పక్కకి ఇలా టైప్ చేసి ప్లస్ సింబల్ ఉంది కదా దాని క్లిక్ చేసి మళ్ళీ అదే ఫోటో అయితే పెట్టండి. మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత చివరి దాకా అయితే దీన్ని తీసుకొచ్చేయండి. చివరి దాకా తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఒకసారి వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్స్ అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంది కదా ఆ ఫోటో మీద క్లిక్ చేసి పైన లేయర్ ఉంది కదా లేయర్ మీద క్లిక్ చేసి కాపీ లేయర్ చేయండి. ఎందుకంటే ఇది కొన్ని ఫేమ్స్ అయితే ఉంటాయి కదా, అందుకని కాపీ లేయర్ అయితే చేసేయండి. చేసిన మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఫోటో ఉంది కదా దాన్ని క్లిక్ చేసి మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ స్టైల్ దగ్గర యారో మార్క్ ఉందో దాన్ని క్లిక్ చేసి కలర్ ఒకటి ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేసేయండి. చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేసి లాస్ట్ అండ్ ఫైనల్ ఎఫెక్ట్ అయితే కాపీ చేసుకోండి. మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి కాపీ లేయర్ అయితే చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన లాస్ట్ ఫోటో ఉంది కదా దాన్ని క్లిక్ చేసి లేయర్ మీద క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ దగ్గర యారో మార్క్ క్లిక్ చేసి కలర్ ఆఫ్ చేసి పేస్ట్ అయితే చేసేయండి. చేసిన తర్వాత మళ్ళీ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్మ్ కంపోజిషన్ అయితే పెట్టేసుకోండి. ఫోటో అయితే సెట్ అయిపోద్ది. తర్వాత మళ్ళీ సెకండ్ ఫోటో ఉంది కదా క్లిక్ చేసి యారో మార్క్ క్లిక్ చేసి నేను ఇంకో ఎఫెక్ట్ వీడియో అది ఇచ్చాను, అది కూడా సెలెక్ట్ చేసుకోండి, మంచి లుక్ అది ఇస్తుంది. సెలెక్ట్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్మ్ కంపోజిషన్ అయితే చేసేయండి. తర్వాత మళ్ళీ బ్లెండింగ్ అనే ఒపాసిటీలోకి వెళ్ళి డిఫరెన్స్లోకి వెళ్ళి సబ్ట్రాక్ట్ ఉంది కదా మనం క్లిక్ చేసుకోండి. తర్వాత మళ్ళీ పైన యారో మార్క్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కొత్త వచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.